వైసీపీ ప్రభుత్వం అరెస్టులు, కేసులు, ఆస్తుల ధ్వంసం అనేవి ప్రజలకు కనపడే విధంగా చేస్తే అవినీతిని కనపడకుండా చేస్తారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పయ్యావుల. రాష్ట్రం అత్యంత దయనీయ ఆర్థిక పరిస్థితికి చేరుకోవడానికి గల కారణమని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నామని మంత్రి వెల్లడించారు. కనపడిన అరాచకం ఒకవైపు చేస్తే కనపడని విధ్వంసం మరోవైపు చేశారు. అరెస్టులు, కేసులు, ఆస్తుల ధ్వంసం అనేటువంటివి ప్రజలకు కనపడేటట్టుగా చేస్తే అవినీతిని కనపడకుండా చేశారు. అది మధ్యలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూముల్ని డిఫామ్ పట్టాల్ని తమ వాళ్ళ పేర్ల మీదకు మార్చుకునే రకంలో కావచ్చు, కనపడకుండా జరిగినటువంటి దోపిడీ చాలా ఉంది. మరోవైపు కనపడకుండా రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ట్వీట్లు పెడుతున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. రాష్ట్రంలో ఆర్థికంగా తగ్గిపోయింది, ఆదాయం లేని బాధను వ్యక్తం చేస్తున్నాడు. థ్యాంక్స్, ఆలోచన చేస్తున్నావు. ఈరోజు రాష్ట్రం గురించి, ప్రజల గురించి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాత అయినా ఆలోచన చేసే పరిస్థితికి వచ్చావు, సంతోషం. రాష్ట్రంలో కనపడిన అరాచకం ఒకవైపు చేస్తే